తమను కించపరుస్తూ తప్పుడు వార్తలు రాసిన ఈనాడు దినపత్రికపై వాలంటీర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కోడి కుయ్యకు ముందే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వడం దగ్గర నుంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్న తమపై బురద జల్లాలను చూస్తే తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు. అసత్య కథనాలను ప్రచురించిన ఈనాడు పత్రికలను దహనం చేసి నిరసన తెలిపిన వాలంటీర్లు తక్షణమే ఈనాడు యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వాలంటీర్లపై ఈనాడు పత్రిక మరోసారి విషం చిమ్మింది. వాలంటీర్ వ్యవస్థను తప్పుపడుతూ వాళ్ళందరినీ తీవ్రంగా కించపరిచేలా కూడా వార్తలు రాసిన పరిస్థితి కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు, ఈ అక్రమాల్లో వాలంటీర్లంతా భాగస్వామ్యులు అవుతున్నారంటూ కూడా ఈనాడు పత్రికలో వార్తలు వచ్చాయి. ఈనాడు పత్రిక మీద వాలంటీర్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు పత్రికను తగలబెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది వాలంటీర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి వాలంటీర్ సేవల్లో ఉన్నారు? నిజంగా ఈనాడు పత్రిక చెప్పినట్టుగా మీరు నిజంగా అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి ఉందా? లేదండి, మేము ఆగస్ట్ 2019 నుంచి ఆగస్ట్ 15 నుంచి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నాము. అండ్ అలాగే మేము ఎలాంటి తప్పుడు ఏమీ చేయడం లేదు. అండ్ అలాగే మేము జగన్ గారు ఎలా అయితే మాకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మేము వాటిని సక్రమంగా నిర్వర్తిస్తున్నాం. మా మీద ఎలాంటి ప్రచారాలు చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది. ఇంత పెద్ద ఈనాడు మీడియా అనేది సంస్థ అనేది అందరికీ మంచి చేయాలి, కానీ ఇట్లా మంచి చేసే వాళ్ళని చెడుగా అనటం అనేది మాకేం నచ్చలేదండి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని మా వాలంటీర్లు అందరికీ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. నిజంగా మీరు సేకరించే డాటాతోనే మహిళలకు భద్రత లేకుండా పోతుందంటూ కూడా పేపర్లో ఈనాడులో రాశారు. ఇది నిజంగా వాస్తవమా? ముందుగా ఒకటి చెప్పదలుచుకుంటాను. ఈనాడు రాసిన తప్పుడు రాతల్ని మీ వాలంటీర్ల తరపున, రాష్ట్ర వాలంటీర్ అందరి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ముందు ఒకటి తెలుసుకోవాలి, వాస్తవ గ్రౌండ్ రియాలిటీలో ఏముందో వాలంటీర్లకు మాత్రమే తెలుసు. ఏం చేస్తున్నాం, సర్వీస్ ఏంటి అనేది మాకు తెలుసు. నవరత్నాలు ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి మేము ఎంత కష్టపడుతున్నామో, మేము ఎంత చేస్తున్నామో మాకు తెలుసు. అది అంతేగాని ఏసీ రూముల్లో కూర్చొని సొల్లు మాటలు మాట్లాడేవాడికి ఎవరికి తెలియదు. అది ఇంకొకటి, మమ్మల్ని నమ్ముకొని 50 కుటుంబాలు, 70 కుటుంబాలు, 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ 100 కుటుంబాలకి తగిన న్యాయం చేయాల్సింది ఎవరు? మేమేమీ చిల్లరగా తిరగడం లేదుగా వాళ్ళ చుట్టూతా. హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే జరిగినప్పుడు చూసుకోవడానికి చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, పోలీసు వ్యవస్థ ఉంది. అంతేగాని ఎవడు పడితే నోటికి ఏదో వచ్చి మాట్లాడేసి వాలంటీర్లు కించపరిచే విధానం మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అలాంటి మాటలు అలా మాట్లాడకూడదు. అలా బహిరంగంగా అలా మాకు క్షమాపణ చెప్పి తీరాలి. వాలంటీర్ వ్యవస్థ వేరే అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు, అలా ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అనేది అలా చెప్పకూడదు. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ 70% వరకు లేడీస్ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక ఆర్టీసీ బస్సు ఎక్కుతామండి, దానికి లేడీస్కి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు అంటే స్త్రీని గౌరవించాలి. అలాగే ప్రతి ఒక్కరి బాధ్యత అది, గౌరవిస్తాం. దాన్ని తప్పుడు బట్టి ఏదో మాటలు వచ్చాయి కదా అని చెప్పి రాసేసి ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలుస్తున్న వాలంటీర్లు అయినా తమపై ఈనాడు పత్రిక ఈ రకంగా కుట్రపూరితంగా వార్తలు రాయడం తమను తీవ్రంగా బాధించింది. తక్షణం ఈనాడు పత్రిక తమకు క్షమాపణ చెప్పాలని వాలంటీర్లంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.